దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. తనపై నమోదైన కేసులకు సంబంధించి ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేసిన హైకోర్టు ఆయన చేసిన పోస్టింగ్ల గురించి తెలుసుకుని పిటిషన్ కొట్టేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు కూడా నిరాకరించింది. దీంతో ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయినట్లయింది. ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసులు ఆయనకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. వైసీపీ హయాంలో ఆయన ప్రభుత్వం నుంచి ప్రజాధనం 1.5 కోటి వరకు తీసుకుని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అప్పటి ప్రతిపక్ష నేతలపై జుగుప్సాకరమైన ట్వీట్స్ చేశారు. కుటుంబాలు సైతం కించపరిచేలా ఉన్న ఆ ట్వీట్స్లో వార్నింగ్లు కూడా ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం సోషల్ మీడియా నీచుకులపై ఉక్కుపాదం మోపుతుంది. ఈ క్రమంలో ఆర్జీవీ పైన కేసులు పెట్టింది. దేశవ్యాప్తంగా పేరున్న దర్శకుడు అయిన ఆర్జీవీ డబ్బుల కోసం ఇలాంటి ట్వీట్లు పెట్టారని, ఆ ట్వీట్ల కారణంగా ఆయన అరెస్ట్ అయ్యారని తెలిస్తే ఆయన సంపాదించుకున్న పేర్లు ప్రతిష్టలన్నీ పోయి ఆయన గురించి ఓ నీచ మానవుడిగా అందరూ చర్చించుకుంటారు. అలాంటి పరిస్థితిని డబ్బుల కోసం కకృతిపడి ఆర్జీవీని తెచ్చుకున్నారు. ముందు ఆయనపై మరిన్ని కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.